రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని మధుర గాయకులు శ్రీ ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారు. ఘంటసాలపైన వారి పాటలపైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల 1వ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచినీటితో శుభ్రం చేసిన అనంతరం పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని కృష్ణమూర్తికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు కొట్టే సుబ్రహ్మణ్యం, శేఖర్ రెడ్డి, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. ఘంటసాల అభిమాని ఆయన ఈరోజు గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో కళాకారులంతా కూడా మేము ఆయన్ని సన్మానించుకోవడం మాకు గౌరవాన్ని ఇచ్చింది. అలాంటి ఘంటసాల గానకందోరుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము. ప్రతి నెల 1వ తేదీ గోపి గారు కార్యక్రమం చేస్తున్నారు. ఘంటసాల ఎవరో ఒక అభిమానికి ఆయన సన్మానం చేస్తూనే ఉంటారు. పూలమాల కానీ అభిషేకాలు కానీ అన్నీ చేసినారు. అక్కడ చాలా గొప్పగా ఉంది. ఇద్దరు మహానుభావుడు మనం చూడలేము. గానగంధర్వుడు ఆయన జానపదాలు పాడిన, ఇంటి పాటలు పాడిన, లలిత సంగీతం పాడిన, భక్తి పాడిన, భగవద్గీత అన్న కానీ ఆయనకు ఆయనే సాటి మరి జన్మంటూ కూడా మనం ఆయన చూడలేము.